మీరు జీవితంలో ఏమైనా కష్టకాలం గుండా వెళ్తున్నారా? అంతా ముగిసిపోయిందని దుఃఖిస్తున్నారా? అయితే ఇది ముగింపు కాదు. ఇది సాక్షాత్తు ఆ మహాదేవుని ఆశీస్సులకు ఒక సంకేతమని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఆమె శరీరంలో ముందుగా సంకోచం లేదా నొక్కిపెట్టడం జరుగుతుంది. అప్పుడే ఒక కొత్త ప్రాణం పుడుతుంది. అలాగే ఒక చిన్న విత్తనాన్ని చూడండి. అంత పెద్ద చెట్టు ఆ చిన్న విత్తనంలోనే ఒత్తిడికి గురై ఉంటుంది. ఆ తరువాతే అందులోంచి చెట్టు బయటకు వస్తుంది. ఒక సముద్రంలో కొత్త అల పుట్టడానికి ముందు కూడా నీరు వెనక్కి వెళ్ళి సంకోచిస్తుంది. అలాగే మన గుండె కూడా రక్తాన్ని పంప్ చేయటానికి ముందు సంకోచిస్తుంది. అప్పుడే మన ఈ శరీరం మరియు జీవితం ఇదే మన చుట్టూ ఉన్న బ్రహ్మాండం యొక్క నియమం. ఏదైనా కొత్తది మొదలవటానికి ముందు లేదా కొత్త జీవితం ఏర్పడటానికి ముందు ఈ సంకోచం ఖచ్చితంగా జరగాలి. మీ జీవితంలో ఒక సంతోషం నుండి మరో సంతోషానికి వెళ్లే మధ్యదశలో ఈ బ్రహ్మాండం మిమ్మల్ని నలువైపులా నొక్కిపెడుతుంది. అప్పుడు మీకు ఏమీ అర్థం కాక దుఃఖంలో నాశనమైపోతున్నాను అనిపిస్తుంది. కానీ అది ముగింపు కాదు, రాబోయే సంతోషానికి నాంది. మీ జీవితంలోకి మరో కొత్త సంతోషాన్ని తీసుకురావటానికే మహాదేవుడు మిమ్మల్ని ఇలా ఒత్తిడికి గురిచేస్తున్నాడు అని అర్థం చేసుకోండి. కేవలం గుడిలో పెట్టుకోవటానికి మాత్రమే కాకుండా ఈ జ్ఞానాన్ని మీ జీవితంలో అన్వయించుకుంటే దుఃఖం మిమ్మల్ని ఎప్పటికీ సతాయించదు. ఈ గొప్ప విషయాన్ని అందరికీ తెలిసేలా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. కామెంట్స్లో హరహర మహాదేవ్ అని రాయండి. శివం శివోహం.